బ్యాక్ బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కర్ణాటకలోని బెల్గావిలో కొనసాగుతోంది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అధ్యక్షతన 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనారోగ్య కారణాల వల్ల సమావేశాలకు హాజరు కాలేకపోయారు. సోనియా గాంధీతో పాటే ఢిల్లీలోనే ఉన్న ఎంపీ ప్రియాంక గాంధీ కూడా వర్కింగ్ కమిటీ సమావేశాలకు హాజరు కాలేదు. ఆరోగ్యం మెరుగుపడితే రేపటి సమావేశాలకు వీరిద్దరూ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 1924 డిసెంబర్ 26న మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో బెల్గావిలో సిడబ్ల్యూసి సమావేశాలు జరిగాయి. మళ్లీ 100 ఏళ్ల తర్వాత అదే ప్రాంతంలో సమావేశాలు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశానికి నవ సత్యాగ్రహ బైఠక్గా నామకరణం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంపై ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి గల మార్గాలపై కూడా నేతలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, సిడబ్ల్యూసి మీటింగ్ బెళగావిలో కొనసాగుతోంది కదా, ఈ సమావేశంలో ప్రధానంగా ఎలాంటి అంశాలు చర్చకొస్తున్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఈసారి కర్ణాటకలోని బెల్గావ్లో కొనసాగుతున్నాయి. గతంలో 100 సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ నేతృత్వంలో 1924 డిసెంబర్ 26 ఇదే రోజున మహాత్మా గాంధీ నేతృత్వంలో సిడబ్ల్యూసి సమావేశం అనేది గతంలో జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు మళ్ళా అదే ప్రాంగణంలో అదే స్కూల్లో కూడా ఈ సిడబ్ల్యూసి సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. అయితే ఈ సమావేశానికి సోనియా గాంధీ అనారోగ్య కారణాల చేత సమావేశానికి దూరంగా ఉన్నారు. ఒకవేళ ఆరోగ్యం మెరుగుపడితే రేపు సిడబ్ల్యూసి సమావేశాలకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇంకా సోనియా గాంధీ దగ్గరే ప్రియాంక గాంధీ ఉన్న నేపథ్యంలో ప్రియాంక గాంధీ కూడా ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. ఒకవేళ ఆరోగ్యం మెరుగుపడితే తప్ప రేపు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం కనిపించడం లేదు. ప్రధానంగా ఈ సమావేశాల్లో అంటే ఈ రోజు రేపు 2 రోజుల పాటు 26, 27 ఈ 2 రోజుల్లో ఈ సిడబ్ల్యూసి సమావేశాలు జరగబోతున్నాయి. అదే ఈ సమావేశాల్లో ప్రధానంగా పార్టీకి సంబంధించి ప్రధానంగా బలోపేతానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశంపై కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా పునర్నిర్మాణం, ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కొంత వెనుకబడి ఉండడం కానీ, కొన్ని చోట్ల సరిగా పనిచేయకపోవడం, నాయకులు సరిగా పనిచేయకపోవడం, కార్యకర్తలు పట్టించుకోవడం, ఇదంతా కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యంలో అటువంటి విషయాలపై కూడా ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది కాంగ్రెస్ అధిష్టానం. దానిలో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంస్థాగతంగా పునర్నిర్మాణం చేపట్టడం, మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై కూడా వివిధ అంశాలపై సిడబ్ల్యూసి సభ్యులకు దిశానిర్దేశం చేయబోతున్నారు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ. దీంతో పాటు ఏదైతే ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత కొంత అయోధ్య అనేది కుదరడం లేదు. దానికి సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా ఇండియా కూటమిలో ఉన్న మిత్రపక్షాలపై ఇటువంటి తొందరపడి వ్యాఖ్యలు చేయొద్దు అనేది కూడా ఈ సమావేశాలు సూచించబోతున్నారు. అంటే ఇండియా కూటమి ఏర్పడినప్పటికీ కూడా ఎవరి దారి వారిది అన్నట్టు కూడా కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ లో కొంతమంది సీనియర్ నేతలు కూడా ఇష్టానురీతిని వ్యవహరించడం, ఇష్టానురీతిని వ్యాఖ్యలు చేయడం, ఇదంతా కూడా కొనసాగుతుంది. దానిలో భాగంగానే ఎవరు కూడా తొందరపడి వ్యాఖ్యలు చేయొద్దు మిత్రపక్షాలపై అనే దానిపై కూడా కొంత వారందరికీ పార్టీ నేతలకు సూచించే అవకాశం కనిపిస్తుంది. పార్టీ బలోపేతానికి సంబంధించి ముఖ్యంగా పార్టీ బలోపేతం ఏదైతే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 1, అలాగే 2 నిర్వహించిన తర్వాత కూడా పార్టీకి సంబంధించిన బలోపేతానికి సంబంధించి అదే స్థాయిలో ఎవరు కష్టపడడం లేదనేది కూడా కొంత కాంగ్రెస్ అధిష్టానం గ్రహించింది. దానిలో భాగంగా కార్యకర్తలు నిర్లక్ష్యం చేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలను కూడా కలుపుని నేతలు ముందుకు వెళ్ళాలి, నాయకులు వారికి సరైన అవకాశం ఇవ్వాలనేది కూడా వారందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు. మొత్తంగా చూస్తుంటే ఈ సిడబ్ల్యూసి సమావేశాల్లో పార్టీ బలోపేతానికి సంబంధించి ఎన్డీఏ కూటమిని ఏ విధంగా ఎదుర్కోవాలి, మరోవైపు పార్లమెంట్ సమావేశంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు, అంబేద్కర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ సిడబ్ల్యూసి సమావేశాల్లో చర్చించబోతున్నారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.